బీఆర్ఎస్ లీగల్ సెల్ మీకు పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పేసి హరీష్ రావు కూడా చెప్పారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి గారు మనతో ఉన్నారు. మేడం, ఎట్లా ఉంటుంది హైడ్రాకి సంబంధించి బాధితులకు మీరు ఎలాంటి లీగల్ సపోర్ట్ చేయబోతున్నారు? ఈరోజు చాలామంది అప్రోచ్ అయ్యారు మీరు చెప్పినట్టుగా. సో ఏదైతే ఉందో వాళ్ళకి ఆల్రెడీ మేము చెప్పాము, డైరెక్షన్స్ ఇచ్చాము, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ తీసి పెట్టుకోమనేసి. సో ఈచ్ వైజ్ ఎలా ఉందో కాలనీ వైజ్ ఆ పర్సన్స్ వస్తే మేము ఏదైతే ఉందో హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తాము బ్యాచ్ కేసెస్ వైజ్. సో వాళ్ళకి తప్పకుండా రెమెడీ ఇప్పిస్తాము మా తరఫు నుంచి. ఆల్రెడీ మా అధిష్టానం మా లీడర్స్ చెప్పారు, ఏది ఉన్నా కూడా మొత్తం ఖర్చులు బీఆర్ఎస్ పార్టీనే భరిస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి డబ్బులు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీ లీగల్ సర్వీస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. సో ఎలాంటి ఇది ఉన్నా కూడా లీగల్ టీమ్ కంప్లీట్గా అండగా ఉంటుంది. ఇనిషియల్గా ఏంటంటే మేము అనుకున్న ఇది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని మండే రోజు మేము హైకోర్టులో సబ్మిట్ చేస్తాము, రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాము. సో చూస్తుంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా చూస్తుంది. అంటే పెద్దవాళ్ళకు ఏమో వాళ్ళకు స్టే తెచ్చుకోవడం కానీ, లేకపోతే నోటీస్ ఇచ్చిన తర్వాత 1 month పీరియడ్. పేదలను చూస్తే డైరెక్ట్ శని ఆదివారం మాత్రమే బుల్డోజర్ తీసుకుపోయి డైరెక్ట్ కూల్ చేస్తున్నారు. ఎట్లా అంటే ఇప్పుడు వేరే ఎగ్జాంపుల్స్ అవసరం లేదు. మీరు తిరుపతి రెడ్డి గారిది తీసుకోండి. తిరుపతి రెడ్డి గారికి ఏమో నోటీస్ ఇచ్చింది. అంటే మీరు ఒక సీఎం బ్రదర్ ఉన్న చోటనేమో మీరు నోటీస్ ఇస్తారు, సఫిషియంట్ టైం ఇస్తారు హైకోర్టుకి వెళ్ళడానికి. అంటే యూజువల్లీ మనం హైకోర్టులో ఏసీ ఫైలింగ్ చేసి బెంచ్కి వచ్చేసరికి టైం పడుతుంది, అంతే కదా. సో వీళ్ళేం చేస్తున్నారంటే అంటే ఎంత వాళ్ళది మోటివ్ చూడండి. అసలు ఎలా ఉంది అంటే హైకోర్టుకి వెళ్ళకూడదు, వీళ్ళకి ఆర్డర్స్ రాకూడదు. అంటే మొత్తం గరీబోళ్ళ మీద పడి మిడిల్ క్లాస్ వాళ్ళని మొత్తం చిన్నాభిన్నం, వాళ్ళ జీవితాలని చిన్నాభిన్నం చేయడానికి సాటర్డే సండే ఎర్లీ అవర్స్, ఒక ఫ్రైడే రోజు నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రైడే ఈవినింగ్ వస్తారు, మార్కింగ్ చేస్తారు, 2 days టైం అంటున్నారు అని ఇమీడియట్గా వాళ్ళు సాటర్డే సండే రోజు అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు. బికాస్ సాటర్డే సండే కోర్టు ఉండదని వాళ్ళకి తెలుసు. సో అందుకని అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఇమీడియట్గా ఒకటి వచ్చి డెమాలిషన్స్ చేస్తున్నారు. సో ఇది ఏదైతే ఉందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే ఒక్కరికి స్టే వచ్చిందంటే, ఒక కాలనీలో ఒక ఏరియాలో ఒకరికి స్టే వచ్చిందంటే ఇన్ఫ్యాక్ట్ అది అందరికీ అదే స్టే ఆర్డర్ పెట్టి అందరికీ అప్లికబుల్ అవుతుంది. సో వాళ్ళకి తెలుసు, ఆఫీసర్స్కి తెలుసు, బికాస్ అందరికీ అలాంటి రెమెడీ వస్తుందని. సో అలాంటి రెమెడీకే వాళ్ళు అప్రోచ్ అవ్వకుండా ఇది ఒక పకడ్బందీగా ఏదైతే ఉందో వీళ్ళని అనవసరంగా వీళ్ళని 2 days అంటే ఒక సాటర్డే సండే రోజు వచ్చి కూలగొట్టడం అనేది చట్ట వ్యతిరేకము. అది చాలా తప్పు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. కోర్టు చాలా చూసుకుంటే చాలా విషయాల్లో సుమోటోగా తీసుకుంటుంది. బట్ ఈ విషయంలో మాత్రం కోర్టు ఎందుకు, అసలు హైకోర్టు కానీ లేకపోతే ఎందుకు స్పందించట్లేదు? ఇప్పటివరకు చాలా కూల్చివేతలు జరుగుతున్నాయి, పేపర్లో న్యూస్ వస్తుంది. ఇప్పటివరకు అయితే కోర్టు ఎందుకు సుమోటోగా తీసుకోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ మీరు అన్నది కరెక్టే, చాలా విషయాల్లో సుమోటోగా తీసుకుంటుంది. మేబీ అది కూడా జరుగుతుంది. సో మనం అందరము అనుకుందాం ఎట్టి పరిస్థితుల్లో సుమోటోగా కోర్టు కూడా తీసుకుంటుందని. ఆల్రెడీ రంగనాథ్ గారిని మండే రోజు కోర్టు పిలిచారు కూడా ఆల్రెడీ. సో ఈ విషయంలోనే రంగనాథ్ గారిని మార్నింగ్ హైకోర్టుకి పిలవడం జరిగిందని నేను కూడా చూశాను న్యూస్లో. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. సో చూద్దాము ఏమవుతుంది. నిజంగా యాక్చువల్గా ఇలాంటి విషయాల్లో సుమోటోగా తీసుకోవాల్సిందే. బికాస్ కొన్ని వేల ఇల్లులు లక్షల మంది జీవితాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. సో వాళ్ళ ఆర్తనాదానాలని, వాళ్ళ బాధలను అయితే చూడలేకపోతున్నాము. కంపల్సరీ రెమెడీ అనేది అయితే ఉంటుంది. అంటే హైడ్రా చెప్తుంది అదే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. చెరువులు కానీ, కుంటలను కానీ, నాళాలను కానీ ఆక్రమిస్తే, ప్రభుత్వ స్థలాలను కానీ ఆక్రమిస్తే సో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో హైడ్రా ఇదంతా చేస్తుంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు వీళ్ళు చాలా చాలా క్లెవర్గా ట్విస్ట్ చేస్తున్నారు యాక్చువల్లీ ఇష్యూని. ఇప్పుడు ఏదైతే ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న వాళ్ళు, హుడా పర్మిషన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ప్లస్ మున్సిపల్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ పర్మిషన్. అంటే వాళ్ళ బాడీ వాళ్ళ ఎంటిటీనే. ఇప్పుడు సడన్గా అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏంటి అంటే ఎఫ్టీఎల్ లోపల కట్టుకున్న వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ రావు అని. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఆల్రెడీ మీరు అంటే ఈ హైడ్రా ఏదైతే స్టెప్ వేస్తుందో యాక్చువల్లీ 1974-76 ఆ టైంది పీరియడ్ది తీసుకొస్తుంది కదా. అప్పుడున్న చెరువులు ఎలా ఉన్నాయి ఆ విధంగా తీసుకొస్తానని, దట్ ఈస్ రాంగ్. మీకు 1974లో 30 లక్షల జనాభా, ఇప్పుడు 1.5 crore, మోర్ దెన్ 1.5 crore హైదరాబాద్ జనాభా. అప్పుడు ఓన్లీ హైదరాబాద్ జనాభా ఎంత? సగం హైదరాబాద్ తీసేస్తారా మరి? అంటే మీరు 1974లో ఉన్న ఆ హైదరాబాద్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారా? ఇంత అభివృద్ధి జరిగింది ఈ 10 సంవత్సరాలలో. 36 ఏమంటారు ఫ్లైఓవర్స్ వచ్చి, ఎంతో ఐటీ కంపెనీలు వచ్చి ఎంతో అభివృద్ధి జరిగింది. 10 సంవత్సరాల నుంచి ఆటపాటలతో ఉన్న వాళ్ళు పొద్దున లేసేసరికి ఆర్తనాదాలు. ప్రతిదీ అసలు నిన్న మీరు చూడండి, నేను ఉండేది అత్తాపూరు, మొత్తం ఆ అత్తాపూరు ఏదైతే ఆ బెల్ట్ ఉంది, డిఫెన్స్ కాలనీ, లంగర్ హౌస్ బెల్ట్ ఉందో వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి ఏడుస్తున్నారు. కిరోసిన్ పోసుకుంటామంటున్నారు, పెట్రోల్ పోసుకుంటా అంటున్నారు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏం జరుగుతుంది అసలు? మానవ హక్కులకి భంగం జరుగుతుంది. మానవ హక్కుల సంఘం కూడా ముందుకు రావాలి, సుమోటోగా తీసుకోవాలి. సో ఇవి ఎప్పుడైతే వాళ్ళు చేయలేకపోతున్నారో బీఆర్ఎస్ లీగల్ సెల్ ముందుంది. బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆ విషయంలోనే మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకపోయేది లేదు. 24/7 హైడ్రా బాధితుల కోసం మేము ఉంటాము. మేము పోరాడతాం, చట్ట ప్రకారం పోరాడతాం.
చేస్తాము. ఇప్పుడు మేము చాలా మందిని కనుక్కున్నాము, అందరి దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి, అందరూ ట్యాక్స్ కడుతున్నారు. అట్లాంటి వాళ్ళని మీరు సుప్రీంకోర్టు అన్నారు చెరువులో కట్టుకున్న వాళ్ళని ఇది వాళ్ళకి స్టే రాదనేది అబద్ధం. అసలు అది ఒక మిస్గైడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి రియల్గా తెలుసు వీళ్ళు కోర్టుకు వెళ్తే ఆర్డర్స్ వస్తాయని తెలుసు, అందుకనే సాటర్డే సండే ఇలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే చూసారు కదా, బాధితులు కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. అంటే ఈ హైకోర్టులో ఇప్పుడు మండే రిట్ పిటిషన్ అనగా ఓవరాల్గా హైడ్రా మొత్తం తీసుకుంటారా, లేకపోతే పర్టికులర్ ఏరియాకి సంబంధించి తీసుకుంటారా? ఇప్పుడు ఓవరాల్గా మొత్తం హైడ్రాక్ అనేది కాదు కదా, ఒక ఏరియా వైజ్ బ్యాచ్ కేసెస్ టైప్లో వేయాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళదైతే మొత్తం డీటెయిల్స్, బికాస్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైం. మండే వీ హ్యావ్ టు ఫైల్, టుడే ఈజ్ ఆల్రెడీ సాటర్డే సండే, రేపు 2 రోజుల్లో ఎంతమంది వస్తారో చూసుకొని అంటే ఏ విధంగా చేయాలనేది మా లీగల్ సెల్ కూడా మేము ఇది చేసుకొని మండే నుంచే మేము స్టార్ట్ చేసేస్తాం ఇంకా ఫైల్ చేయడం. సో న్యాచురల్లీ ఇలా వచ్చినప్పుడు మేము ఈవెన్ అనుకుంటున్నాము ఏదైతే ఉందో సిజై గారిని కూడా రిక్వెస్ట్ చేసి ఇది కొన్ని రోజులు ఆపాలి. యాక్చువల్గా ఇప్పుడు ఒక బ్రీతింగ్ టైం అయితే ఇవ్వాలి కదా, మీరు సుందరీకరణ అన్నారు అంటే ఇప్పుడు ఒక నైట్ వితిన్ 2 డేస్లో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని నైట్కి నైట్ వాళ్ళని ఇళ్ళ నుంచి బయటపడేస్తే ఎట్లా? వాళ్ళకి ఒకటి మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటున్నారు, సరే చేయండి, ఒక 6 నెలలు టైం ఇవ్వండి, వాళ్ళకి పునరావాసం కల్పించండి, వాళ్ళకి ఒక సోర్స్ చూపించండి. కోట్లు పునరావాసం సంబంధించి ఎవరైతే రెంటెడ్ హౌస్ లో ఉన్నారో లేకపోతే వాళ్ళు ఎవరైనా బిలో పవర్టీలో ఉన్నారో వాళ్ళు డబుల్ బెడ్రూమ్ తీసుకోవడానికి ఓకే అంటున్నారు. కాకపోతే 100 గజాలు 200 గజాలు పోగు చేసుకొని కష్టపడి సంపాదించుకొని G+1 G+2 వాళ్ళు ఇప్పుడు రెంట్ బేస్ మీద వాళ్ళకి రెంట్ వస్తుంది, కొంచెం ఆదాయం వస్తుంది, వాళ్ళకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే సరిపోదు అని వాళ్ళు అంటున్నారు. అసలు రూల్డ్ అవుట్ అండి. డబుల్ బెడ్రూమ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవ్వడం ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఎవరి కోసం ఉంది? బీపీఎల్ బిలో పావర్టీ లేని వాళ్ళ కోసం ఉంది. ఆ బీపీఎల్లో ఉన్నదాన్ని ఈయన తీసుకుపోయి వాళ్ళకి ఇస్తా అంటాడు ఏంది? నిజంగా ఇప్పుడు నిన్న చాలా మంది క్వశ్చన్స్ వేశారు. ఐ వాజ్ సో హ్యాపీ, లిటరలీ ఐ వాజ్ థింకింగ్ ఎంతమంది ఆయనకి క్వశ్చన్ వేశారంటే నువ్వు పోయి ఉంటావా, నీ ఫ్యామిలీతో పోయి నువ్వు డబుల్ బెడ్రూమ్లో 1 రోజులు ఉండు, మేము వచ్చి పోయి ఉంటామండి. నిజమే, మరి ఆయన పోయి ఉంటాడా? మరి ఆయన పోయి ఉంటే అందరు పోయి ఉంటారు. మరి అసలు ఒక బీపీఎల్ వాళ్ళ కోసం అని అలాట్ అయిన డబుల్ బెడ్రూమ్ని మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఎంప్లాయీస్, ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పెట్టడం అనేది ఏంది? పునరావాసం అంటే మళ్ళీ వీళ్ళకి ఏదైనా మంచి ప్లేస్లో ల్యాండ్ అలాట్ చేయండి, ప్లస్ వాళ్ళకి కట్టుకోవడానికి ఇవ్వండి. ఒక్కొక్కరు 80 లక్షలు, కోటి రూపాయలు, 50 లక్షలు, 40 లక్షలు లోన్లు తీసుకున్నారు. వాళ్ళ లోన్లు ఇప్పటి వరకు క్లియర్ కాలేదంట. ఇప్పుడు ఏడ్చుకుంటూ చెప్తున్నారు అందరూ. స్టిల్ వాళ్ళకి లోన్స్ ఉన్నాయంట. ఆ లోన్స్ ఇప్పుడు వాళ్ళ ప్రాపర్టీ పోతుంది. యూజువల్లీ ఎలా ప్రాపర్టీ మార్ట్గేజ్ అవుతుంది, మార్ట్గేజ్ అయ్యి ఆ ప్రాపర్టీ మీదే లోన్ వస్తుంది. ఆ ప్రాపర్టీ రాత్రికి రాత్రే కుప్పకూలుతుంది. అప్పుడు వాట్ అబౌట్ లోన్స్? వాళ్ళు లోన్ కట్టాలి. మరి పోనీ ఆ లోన్ అన్న మాఫీ చేస్తాం అంటున్నారా? ఎలా చేస్తారు? చేయరు కదా. దట్ ఈస్ ఆల్సో పబ్లిక్ మనీ. ఇల్లు కూల్చిన తర్వాత లోన్ కూడా కంపల్సరీ కట్టాల్సిందే. మీరు లీగల్ అడ్వైజర్ కదా, దానికి లీగల్ గా ఫైట్ చేయడానికి ఏముండదు. ఎలా ఉంటుంది చెప్పండి? బ్యాంక్ ఎందుకు వెనకపోతుంది? బ్యాంక్ మళ్ళీ ఇప్పుడు నేను లోన్ తీసుకున్నా అండి, నా ఇల్లు కూలగొట్టేశారు వచ్చి. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివిగా నాగ్ ఏమంటున్నారంటే దీస్ పీపుల్ ఆర్ ఆక్రమణదారులు, మూసిని ఆక్రమించారు అంటున్నారు. లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు 1కి 2 సార్లు చూస్తాయి, అంత పర్ఫెక్ట్ గా చూస్తాయి. మరి ఇప్పుడు మళ్ళీ బ్యాంకులు అదే లోన్ ఎగ్గొట్టకుండా అంటే లోన్ కట్టడం అంటే ఎట్లా ఉంటుంది? కట్టాల్సిందే. మేము ఒకవేళ పర్టికులర్ లోన్ ఏదైతే ఉందో లోన్ పే చేయండి అన్నాడు అనుకోండి, నా ఇల్లు కూలగొట్టేసింది గవర్నమెంట్ వచ్చి, నేను కట్టలేదు అంటే బ్యాంక్ వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతారు, వాళ్ళని జైల్లో పెడతారు. ఓకే, వాళ్ళ ఇంకేమైనా ఆస్తులు ఉంటే అవి జప్తు చేసుకుంటారు. అంతేగాని ఏ బ్యాంక్ కూడా లోను ఇది చేయదు. మళ్ళీ అది పబ్లిక్ మనీ. ఎల్ఐసి, ఎస్బీఐ, ఎన్ని బ్యాంక్స్ అండి, ఎన్ని గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళందరి నుంచి లోన్. ఇప్పుడు ఒక లోన్ ఇచ్చేటప్పుడు ఆల్మోస్ట్ 25 to 30 years టైటిల్ చూస్తారు. ఆ టైటిల్ చూసే ఇస్తారు. ఆ టైటిల్ చూసినప్పుడు కూడా మీరు చాలా సర్ప్రైజింగ్ ఇష్యూ ఏంటంటే వీళ్ళందరికీ పర్మిషన్స్ ఉన్నాయి, లేఅవుట్ శాంక్షన్ అయింది, రెగ్యులరైజేషన్స్ ఉన్నాయి. ఆ బాడీ ఎవరిది? ఆ ఎంటిటీ ఎవరిది? మళ్ళీ గవర్నమెంట్ ఎంటిటీనే కదా. అంటే వాళ్ళ ఓన్ థింగ్ని వాళ్ళ హెచ్ఎండిఏ కానీ హూడా వాట్ ఎవర్ హూడా హమ్డా ఆర్ జిహెచ్ఎంసీ చేసిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా చేసినాయి, మేము వచ్చి చక్కగా చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏంది చక్కగా చేసేది? ఏమి ఇష్టారాజ్యము? మరి ఆ రెవెన్యూ అంతా ఎక్కడ పోతుంది? ఇప్పుడు ఆ రెవెన్యూ ఎంత ఎక్కడ పోతుంది? ఇప్పుడు సరే, ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండు. హైడ్రా ఏంటి? ఒక జియో 99. జియోలో ఎందుకు తీసుకొస్తారు? ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ జియోని తీసుకురావాలి. సో ఇదేమన్నా ఏం చేసిండు? ఆల్రెడీ యాక్ట్ ఉంది, ఓకే, మున్సిపాలిటీస్ యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ని నువ్వేమన్నా క్యాన్సిల్ చేసిండ్రా, తీసేసిండ్రా? ఇప్పటి వరకు ఏదైతే ఉందో దీంట్లో అసలు హైడ్రాకి చట్టబద్ధత లేదంటున్నారా? లేదు, చట్టబద్ధతనే లేదు. అది అసలు కాన్స్టిట్యూషనల్ బాడీనే కాదు కదా. ఒక జీవోని తీసుకొచ్చేసి మాకు ఉంది అని చెప్పేసి ఏదైతే చట్టబద్ధత ఉన్న హెచ్ఎండిఏని వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తుందా? అసలు ఏ విధంగా నువ్వు ఇలాంటి ఒకటి అంటే ఒక ఏదైనా జీవో తీసుకొచ్చి ఒక హైడ్రాని స్థాపించాలంటే కంపల్సరీ యాజ్ పర్లా వాళ్ళు అసలు అసెంబ్లీలో పెట్టారా? అసలు ఇదంతా వదిలేయండి, వాళ్ళ మేనిఫెస్టోలో ఉందా? ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా? ఇట్లా నేను మూసి సుందరీకరణ చేయబోతుంది కాంగ్రెస్, 1,000 కుటుంబాలని మేము ఏమంటారు ఇల్లుని కూలగొడతామంటే ఒక్కడన్నా రోటేస్తుండేనా? అసలు వీళ్ళు వస్తుండేనా?
మేనిఫెస్టోలో లేదు, అసెంబ్లీ నుంచి అప్రూవల్ తీసుకోలేదు. ఇది ఒక యాక్ట్ చట్టబద్ధంగా తీసుకురావాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఉందో హెచ్ఎండిఏ కానీ మున్సిపాలిటీ యాక్ట్ని ఓవర్ రూల్ చేస్తున్నాయి, అంతే కదా. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ని రాంగ్ అని చెప్తున్నాయి. రాంగ్ అని చెప్పినప్పుడు అసలు వాళ్ళని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ దీన్ని యాక్టివ్లోకి తీసుకురావాలంటే మరి నువ్వు అసెంబ్లీలో పెట్టాలి కదా, పెట్టి అందరు అప్రూవల్ తీసుకోవాలి కదా. అట్లా ఏమైనా చేసిండ్రా? లేనే లేదు అసలు. అంటే కోర్టులు అంటే చాలా లేట్ ప్రాసెస్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు. మీరు ఇప్పుడు మండే నుంచి రిట్ పిటిషన్ అంటున్నారు, అంటే తీర్పు ఎప్పటి వరకు రావచ్చని అంచనా వేస్తున్నారు? అంటే ఇంటరిమ్ స్టేస్ ఇమీడియట్గా వస్తాయి, వేయగానే ఒక 2-3 డేస్లో బెంచ్కి వస్తుంది. సో ఇంతకు ముందు అంటే ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది కోర్టు అనగానే, చాలా సంవత్సరాలు అదేం కాదు, తరం మారింది. నేను ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను, చాలా ఫాస్ట్గా ఆర్డర్స్ వస్తున్నాయి. ఓన్లీ ఏంటంటే ఇప్పుడు ఫైలింగ్కి ఇంతమంది ఉన్నారు కాబట్టి అదేందో ఇమీడియట్గా చేసి ఫైలింగ్ చేసి మేము తప్పకుండా ఎంత తొందరగా అయితే అతి త్వరగా మేము బెంచ్కి తీసుకొచ్చి స్టేలు తీసుకుంటాం అందరి తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఆ కోర్టులు గతంలో లాగా కాదా, ఇప్పుడు చాలా ఫాస్ట్గా సత్వరంగా నిర్ణయాలు చెప్తున్నాయని చెప్పేసి కోర్టుకు సంబంధించి హైదరాబాదీతులందరికీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ మాకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి, ₹1 తీసుకోకుండా హైదరాబాదీతులు ఎవరు వచ్చినా మేము లీగల్ సపోర్ట్ అనేది ఫ్రీగా చేస్తాం. హైడ్రాకి అసలు చట్టబద్ధతే లేదు. ఒక అసెంబ్లీలో బిల్ పెట్టిన తర్వాతనే దానికి ఒక చట్టబద్ధత వస్తుంది. కేవలం హైదరాబాద్కి సంబంధించి 1970లో ఉన్న హైదరాబాద్ని చేస్తారా అని చెప్పేసి బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రశ్నిస్తుంది. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.